టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేషు మృణాల్ ఠాగూర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ డెకాయిడ్. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ ట్రైలర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. అలాగే ఈ మూవీ నుంచి చిచ్చుబుడ్డి అంటూ వచ్చిన స్పెషల్ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. అడవిశేషు స్టెప్ వేయడమే చాలా తక్కువ, అలాంటిది ఈ భామతో కలిసి ఈ స్పెషల్ సాంగ్ లో స్టెప్స్ వేశారు. ఇందుకీ ఆ భామ ఎవరు అనేది చాలా మంది డౌట్. ఇంత ఎనర్జీతో స్టెప్స్ వేసింది. సాంగ్ ఆడియోతో పాటు ఆ భామ స్టెప్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఒక్క సాంగ్ తో అందరిని ఆకట్టుకున్న ఆ భామ ఎవరో కాదు, ఫేమస్ సింగర్ జోనీతా గాంధీ. అయితే ఈ పాట పాడింది కూడా జోనీతా గాంధీనే. రాసింది భాస్కర్ భట్లు. అయితే రామ్ మిరియాల జోనీతా గాంధీ పాడారు. భీమ్స్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. ఈ విషయాలు అందరికీ తెలిసినయే. జోనీతా గాంధీ ఢిల్లీలో పుట్టిన ఆమె చిన్న వయసులోనే కుటుంబం మొత్తం టోరెంట్ కి వెళ్ళిపోయారు. 7 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఆమెకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పాటలు పాడేది. అలా తన ప్రాక్టీస్ చేస్తూ తను చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసేదంట. వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో మ్యూజిక్ ని తన కెరియర్ గా మార్చుకోవాలని మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చింది జోనీతా. అప్పటికే ఆమె చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ అన్ని డైరెక్టర్లని అద్భుతంగా ఆకట్టుకోవడంతో ఫస్ట్ టైం బాలీవుడ్ షారుఖ్ ఖాన్ మూవీ చెన్నై ఎక్స్ప్రెస్ లో పాడే అవకాశం వచ్చింది. అది కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడడంతో ఆమెకి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత జోనీతా గాంధీ వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఏఆర్ రెహమాన్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలు చేస్తూ మంచి ఫేమస్ అయిపోయింది. అలాగే తెలుగులో ఇదేం ఫస్ట్ సాంగ్ కాదు. జోనీతా గాంధీ ఆల్రెడీ ఇప్పటికే చాలా సాంగ్స్ పాడింది. ఒకే బంగారం మూవీలోను, బీస్ట్, కిక్ 2, లవ్ స్టోరీ, సర్కార్ వారి పాట లాంటి సినిమాల్లో పాటలు పాడి మంచి క్రేజ్ ని దక్కించుకుంది. అలా హిందీ, తెలుగుతో పాటు కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ, పంజాబీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లోనూ సాంగ్స్ పాడేది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తన పాటల వివరాలు, ఫొటోస్, లైవ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో షేర్ చేసుకునేది. జోనీతా తెలుగులో స్క్రీన్ పైన కనిపించడం ఇదే ఫస్ట్ టైం, కానీ ఇప్పటికే తమిళ్లో అయితే ఒక మూవీలో యాక్ట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు తెలుగులో డెకాయిడ్ మూవీతో సింగర్ గానే కాకుండా డాన్సర్ గా ఈ స్పెషల్ సాంగ్ లో అదర కొట్టేసింది. ఫైనల్ గా ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ అవబోతుంది.